హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ తోటకూర. చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉందో. ముందుగా తోటకూరను కడుక్కొని నీట్గా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, నా స్టైల్లో తోటకూర వండడం చూద్దాం. తోటకూర, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లిపాయలు. బాండి తీసుకొని అందులో పచ్చిమిర్చి, టమాటా, వెల్లిపాయలు, చింతపండు వేసుకోవాలి. తర్వాత కడుక్కొని పక్కన పెట్టుకున్న తోటకూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత ఫ్రెష్గా ఉందో కదా. ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. పైనగా సాల్ట్ వేసుకోవాలి. టమాటాలు కిందనే ఎందుకు వేసుకోవాలంటే టమాటాలు తొందరగా ఉడుకుతాయి. అప్పుడు వాటర్ వచ్చి తోటకూర మంచిగా ఉడుకుతుంది. స్టవ్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకుందాం. తోటకూర ఇంత పైన ఉంది కదా, ఇది ఉడికేసరికి ఎంత కిందికి వెళ్ళిపోతుందో చూడండి. అంటే వరంగల్ నుంచి నాగర్ కర్నూలు వరకు వెళ్ళిపోతుంది. పక్కన ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా, వెళ్ళిపోయింది. నాగర్ కర్నూలు నుంచి వరంగల్కి, వరంగల్ నుంచి నాగర్ కర్నూలుకి వెళ్ళిపోయింది. చూడండి ఎంత కిందికి వెళ్ళిపోయిందో. టమాటా, పచ్చిమిర్చి ముందే వేసుకోవడం వల్ల అవి కూడా మెత్తగా ఉడుకుతాయి. టమాటాలు వేయడం వల్ల కూడా వాటర్ వచ్చేసింది చూడండి. ఇప్పుడు వెల్లిపాయలు కూడా మెత్తగా ఉడికాయి. వెల్లిపాయలు ఎందుకు వేసుకుంటామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది. అందుకనే వెల్లిపాయలు వేసుకున్నాము. మీరు కూడా తోటకూర ఇలా ట్రై చేస్తారా? ఓకే, ట్రై చేస్తే అలాగే తోటకూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి ఆల్మోస్ట్ మెత్తగా ఉడికాయి. ఇంకా కాస్త ఉడకాలి. తోటకూర అప్పుడే ఉడకదు కదా. ఓకే, ఎగ్స్ కూడా ఉడికాయి. తోటకూర తింటే ఏం బాగుంటుంది. పక్కన ఎగ్స్ కూడా పెట్టుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఉడికింది. వాటర్ అన్నీ అయిపోయాయి. మనం ఇప్పుడు దీనిలో ఒక పరికరం యూజ్ చేస్తాం. ఆ పరికరం పేరేంటో తెలుసా? పప్పు గుత్తి. నాగర్ కర్నూలులో అయితే పప్పు గుత్తి అంటారు, వరంగల్లో అయితే తెడ్డు అంటారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి భలే మెత్తగా ఉడికిపోయింది. యాక్చువల్లీ ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. మా మమ్మీ తోటకూర చేస్తే భలే టేస్ట్ ఉంటుంది. ఇది వరంగల్ పద్ధతి. ఓకే, తోటకూర ఉడికింది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు బాగా వేగిన తర్వాత పోసు గింజలు కూడా వేసుకోవాలి. వెల్లిపాయలు బాగా వేగడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి మధ్య మధ్యలో తింటుంటే పంట కింద పడుతుంటే కూడా భలే టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ పోసు మిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని తోటకూర కూడా పోపు పెట్టుకోవాలి. ఓకే, తోటకూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయమన్నాను కదా. కొంతమంది తోటకూర తినరు, కానీ ఇలా చేసుకొని తినండి, ట్రై చేయండి, భలే టేస్ట్ ఉంటుంది. ఓకే, తోటకూర పోపు పెట్టడం కూడా అయ్యింది. చూడండి ఎంత బాగుందో, మంచి స్మెల్ వస్తుంది. మీరేమో వాసన చూడరు కదా, నేనేమో వాసన చూస్తాను కదా. మీకు తెలియదు, నాకు తెలుసు. ఓకే, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిందో. ఓకే, మన తోటకూర రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కాస్త రైస్ వేసుకొని అందులో కాస్త తోటకూర వేసుకొని చూడండి. మధ్య మధ్యలో అంటే పోపు పెట్టిన వెల్లిపాయలు, పోసు గింజలు అన్నీ భలే కనిపిస్తున్నాయి కదా. ఓకే, ఎగ్ కట్ చేసుకొని దానిపైన కారం, సాల్ట్ వేసుకొని పెట్టుకుందాం. మధ్య మధ్యలో నంచుకొని తిందాం, భలే టేస్ట్ అనిపిస్తుంది. చూడండి కలుపుకొని ఒక్కో ముద్ద తింటుంటే ఇంకో ముద్ద అలా తింటూనే ఉంటాం. ఓకే, నేను చేసిన రెసిపీ ఎలాగుందో కామెంట్ చేయండి. అలాగే ఒక్క లైక్ చేయండి. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం జ్యోతి ఫుడ్ గ్యారేజ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.